హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ కార్తీకం. ఈరోజు పోలిపాడ్యమి కథ చెప్తున్నాను. అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 9 కొడుకులు 9 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వీజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 9 కోడళ్లలో 3తో కలిసి నది స్నానమాచరించి అక్కడే దీపం వెలిగించి వస్తూ ఉండేది. ఇంటి చాకరీ మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్లేది. కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలీయంగా ఉండేది. కానీ కార్తీక మాసం అంతా అత్తగారు 3 కోడళ్లతోనూ నదీ స్నానానికి వెళ్లి దీపారాధన చేసేది. కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్లేది కాదు. కార్తీక మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున కూడా అత్తగారు తెల్లవారుజామునే లేచి తన 3 కోడళ్లతోనే నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతానని అనుకుని చల్లచిలికిన కవ్వానికి అంటుకున్న ఉన్న వెన్నను తీసి పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడలను తీసి ఒత్తిగా చేసి పెరట్లో ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంపలాంటి దానిని మూతవేసింది. అంతలోనే పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది. దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలనుకొని పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించినా అచంచలమైన భక్తితో వాటన్నిటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్తా 3 కోడలకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారట. అప్పటి నుండి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి డొప్పలతో వెత్తుల్ని వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడ్యమి రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది.